గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రామ చక్ర తల్లి రావులమ్మ రావులమ్మ రాయలే కూర్చున్న విందుకమ్మా ఎందుకమ్మా ఏమి చెప్పుదునయ్యా నా బాధను నా గోడును ఎవరి చెప్పేది నా గోడును నా తండ్రితో కోయిలమ్మ కూసింది కోనసీమలో వీణ పాట పాడింది పల్లె సీమలో. చిన్నప్పటి నుండి పాడే అలవాటు ఉందని తెలుసు, కానీ ఎక్కడ నేర్చుకోలేదు కదా మీరు. ఈ రోజు నేను పాట పాడతాను అనుకుండానే చాలా మంది మా స్టేజ్ మీద పాట పాడండి, ఇక్కడ మాకు మంచి ప్రోగ్రాం జరుగుతుంది వస్తారా సుశీల్ గారు అనేసి మంచిగా నన్ను కాల్ చేయడం, వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఎంతగానో నాకు ఆప్యాయతని ఇస్తున్నారండి పాట ద్వారా. కోనసీమ గాన కోకిలని కూడా వాళ్ళే ఇచ్చారా? వాళ్ళే ఇచ్చారండి గాన కోకిలని మంచి అవార్డు. ఎవరు సపోర్ట్ చేశారు పాట పాడడానికి కానీ రికార్డింగ్ కి కానీ వాటికి? చెప్పనా మేడం, నాకైతే పాటకి ఎవరు సపోర్ట్ చేయలేదండి. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు, ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ అటెండ్ అయ్యి వచ్చారు, వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ పాడారు. ఊళ్ళో కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏమన్నా? ఈవిడికి పాటలు అంటే పిచ్చి, పాటలు పాడుతూ ఉంటారు, ఎక్కడ చూసినా నన్ను అయితే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. కోనసీమ గాన కోకిల ఇవాల్టి మన గెస్ట్. కోనసీమ అందాన్ని తన పాటలో బంధించి మన కోసం తీసుకొచ్చింది తనే పి సుశీల గారు. ఆవిడ పేరు పి సుశీల, అలాగే తన ఇన్స్పిరేషన్ కూడా పి సుశీలమ్మ గారు. ఆవిడతో మాట్లాడదాం అన్న దానికన్నా ముందు పాట విందామని చెప్పాలి. నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంత మంచిగా ఉందా? బాగుంది. ఓకే, సో కోనసీమ నుండి వచ్చారు. అక్కడ పాట మొత్తం కోనసీమ అందాన్ని అంతా చూపిస్తూ వీడియో తీసుకున్నారు. ఆ పాట మీరు పాడారు కదా, రిలీజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా అనిపించింది? ఎందుకంటే నేను విన్నాను పాట, అసలు నిజంగానే అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక టేప్ రికార్డర్ లో క్యాసెట్ పెట్టి అలా పాట ప్లే చేస్తే పాత కాలం అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది రెస్పాన్స్? నాకైతే చాలా సంతోషం అనిపించింది మేడం. ఆ సాంగ్ విన్నాకైతే చాలా మంది ప్రశంస వచ్చినాయి. తెలియని వాళ్ళు కూడా చాలా మంది మంచిగా కామెంట్ పెట్టి నైస్ వాయిస్ అని చాలా మంది బ్లెస్ చేయడం, చాలా మంది కూడా ప్రోత్సాహం చేశారండి. ఆ పాట రాగానే కూడా చాలా మంది వేదికల్లో కూడా శ్రీ కళా వేదిక ఫస్ట్ టైం అండి, అంతర్జాతీయ నాయకుడు ఆయన, చాలా పెద్ద వ్యక్తి, చైర్మన్ గారండి ఆయన, కత్తిమండ ప్రతాప్ గారు. ఆయన నా వాయిస్ని చూసి మన కోనసీమలో ఇంత మంచిగా పాడుతున్నావా అనేసి ఆయన ఎంతోగానో నన్ను ప్రోత్సహించి నా సాంగ్ రిలీజ్ చేసి అలా పెట్టుకున్నానండి. ఇంకా రిలీజ్ చేయలేదు, నేను సాంగ్ రాసి వీడియో చేసి పెట్టుకున్నాను. అప్పుడు నేను చేయలేని, ఇంకా వీడియో చేయలేని స్తోమతలో అక్కడ పెట్టుకుని ఉంటే ఆయన మరి నన్ను వేరే వ్యక్తి ద్వారా నన్ను పిలిపించి ఈ సాంగ్ నేను రిలీజ్ చేపిస్తానమ్మా అనేసి గజల్ శ్రీనివాస్ వాళ్ళందరినీ రప్పించి ఒక 5,000 మంది అందరినీ వేదిక మీదకి రప్పించి అంతమందిలో నా సీడీ రిలీజ్ చేశారండి. ఇంకా అక్కడి నుంచి వేదికల మీద వేదిక నాకు చాలా మంచి మంచి అవార్డ్స్ కూడా వస్తున్నాయి మేడం ఈ పాట ద్వారా. కోనసీమ గాన కోకిలని కూడా వాళ్ళే ఇచ్చారా? వాళ్ళే ఇచ్చారండి గాన కోకిలని మంచి అవార్డు. నైస్. నిజంగా మీ పాట కూడా అలానే స్టార్ట్ అవుతుంది, కోయిలమ్మ దాని మీద కదా. సో ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. కోయిలమ్మ కూసింది కోనసీమలో వీణ పాట పాడింది పల్లె సీమలో. కోయిలమ్మ కూసింది కోనసీమలో వీణ పాట పాడింది పల్లె సీమలో. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రకాలు, ఆత్మీయ బంధాలు, అనురాగ గంధాలు మా కోనసీమలో, మా కోనసీమలో. కోయిలమ్మ కూసింది కోనసీమలో వీణ పాట పాడింది పల్లె సీమలో. గలగల పారి గోదారమ్మ పరుగులు తీసే పరవల్లో, మిలమిల మెరిసే జలకళలన్నీ చేలను దాటే భాగ్యాలు, హరివిల్లును పోలే ముక్కుల వాకిళ్ళు, సిరిమల్లెలు పురిసే మగువల చిరునవ్వు మా కోనసీమ.
కోనసీమలో ఈ కోనసీమలో మా కోనసీమలో ఈ కోనసీమలో కోయిలమ్మ కూసింది కోనసీమలో వీణ పాట పాడింది పల్లెసీమలో. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ వీడియోలో చూసిన దానికన్నా మీరు లైవ్ లో పాడుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది నాకు. అసలు అందరు రెస్పాన్స్ మంచిగా ఇచ్చుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. సో నిజంగానే అంటే ఇంత బాగా పాడుతున్నారు, పల్లెటూరు నుండి వచ్చారు కదా, ఆ పల్లెటూరులో ఉండే ఆప్యాయత కూడా మీ పాటలో కనిపిస్తుంది. నిజంగా చాలా థ్యాంక్ యూ నా కోసం ఈ పాట పాడినందుకు. అండ్ మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఫస్ట్ ఇలాంటి పాట పాడమని చెప్పి, ఎందుకంటే మీకు చిన్నప్పటి నుండి పాడే అలవాటు ఉందని తెలుసు, కానీ ఎక్కడ నేర్చుకోలేదు కదా మీరు? నేర్చుకోలేదండి సంగీతం కట్ట. అసలు మా అమ్మ నాన్నైతే ఏం చదువుకోలేదండి. వాళ్ళు కూలి పని చేసుకుంటూ మమ్మల్ని మంచి స్కూల్లో చదివించి పాటలు పాడుతుందని కూడా వాళ్ళకి అంత జ్ఞానం కూడా లేదండి. నేను ఎక్కడ పడితే ఏమైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా ఒక పాట పాడతానండి అని అడిగేదాన్నండి ఒకప్పుడైతే. ఈ రోజు నేను పాట పాడతాను అనుకుండానే చాలా మంది మా స్టేజ్ మీద పాట పాడండి, ఇక్కడ మాకు మంచి ప్రోగ్రాం జరుగుతుంది వస్తారా సుశీల్ గారు అనేసి మంచిగా నన్ను కాల్ చేయడం, వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఎంతగానో నాకు ఆప్యాయతని ఇస్తున్నారండి ఈ పాట ద్వారా. నిజంగా చాలా అవార్డ్స్ కూడా వస్తున్నాయండి ఈ పాట ద్వారా. మా అమ్మ నాన్న కూడా ఏమి తెలియకుండానే, ఏ సంగీతం నేర్పించకుండానే నాకు దేవుడు మంచి బ్లెస్సింగ్ ఏంటంటే నాకు స్వరమే వరంగా దేవుడు ఇచ్చాడండి. నిజంగా ఇంకా నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి నేను ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందంగా కూడా ఉందండి మేడం. ఓకే, అయితే ఫస్ట్ పాడినప్పుడు అంటే చిన్నప్పటి నుండి పాడే అలవాటు ఉందన్నారు కదా? పాడేదాన్ని కానండి, ఆ పాటలో ఇంత అద్భుతంగా పాడుతున్నానని నాకు తెలిసేది కాదండి. కొంచెం కొంచెం పాడుతూ అంటే చిన్నప్పుడండి ఒసే రావులం సినిమా వచ్చిందండి. ఆ సినిమా వచ్చినప్పుడండి పాటలు వచ్చేదండి, అందులో పాటలు వినపడతా ఉండేయండి. అప్పుడు యూట్యూబ్లో కట్టలేవు కదండి, ఆ పాటలు అలా చెవుల్లోకి పడిపోయి ఇంకా పాటలు చూడకుండా పాడేసి పెద్ద పెద్దోళ్ళు అందరూ సుశీలమ్మ ఎంత బాగా పాడుతున్నావో, సేమ్ ఒక పాట పాడి మళ్ళీ పాడి ఒసే రావులం పాటలు అనేవారండి. ఒసే రావులం సాంగ్ పాడతా ఒకసారి? తప్పకుండా. రామ చక్కని తల్లి రావులమ్మ రావులమ్మ రాయలే కూర్చున్నా విందుకమ్మా ఎందుకమ్మా, రామ చక్కని తల్లి రావులమ్మ రావులమ్మ రాయలే కూర్చున్నా విందుకమ్మా ఎందుకమ్మా, ఏమి చెప్పుదునయ్యా నా బాధను నా గోడును, ఏమని చెప్పేది నా గోడును నా తండ్రికా అని ఇలా సాంగ్స్ పాడుతూ పాటలతో మీకు ఆ ఇంట్రెస్ట్ అట్లా మెల్లమెల్లగా చాలా బాగా పాడుతున్నావు సేమ్ ఎంత బాగుంది నీ గొంతుకని ఇంకా అందరు పెద్ద పెద్దలు అందరూ నన్ను చాలా సంతోషంగా ముద్దులాడి అలా చేస్తామంటే నా ఫస్ట్ జర్నీ ఫస్ట్ క్లాస్ నుంచి అలా అలా పాడుతానే ఉన్నాను నిజంగా. ఇప్పుడు మీకు పెళ్ళైంది కదా, మీ హస్బెండ్ ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని? మా హస్బెండ్ కూడా చాలా నన్ను ప్రోత్సహిస్తారండి. చాలా పాటలు బాగా పాడతావు అనేసి చాలా ప్రోత్సాహం, ఆయన ప్రోత్సాహమే ఇంత దూరం రాగలిగానండి నేను. ఆయన సపోర్ట్ లేని ఇంత దూరం రాలేనండి. ఎప్పుడు ఇంట్లో ఉన్నా పనులు అది కిచెన్ లో ఉన్నా ఏం పని చేసినా కానీ పాటలు పాడుకుంటూనే ఉంటానండి. నాకు పాట అంటే చాలా ఇష్టం. నిజంగా పాటతోనే ఉంటాము, ఎప్పుడు పాడుతూనే ఉండు, నువ్వు పాటలు పాడుకుంటానే ఉండు అంటా ఉండేవారండి మా ఆయన గారు. నాకు పాట ఏదో రోజుని ఖచ్చితంగా దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడు నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఇచ్చాడు కదా నాకు ఆ స్వరాన్ని అనేసి అంటూ ఉండేదానండి. మరి ఇంతవరకు వచ్చానంటే నేను నిజంగా. పిల్లలు ఏమంటారు? మా వాళ్ళు కూడా మళ్ళీ పాట పాడుతున్నావా పాడు మళ్ళీ పాడు వాళ్ళకి ఇష్టమైన సాంగ్ కూడా పాడతానండి నేను. వాళ్ళకి చాలా ఇష్టం అండి మా బాబు వాళ్ళకి. అది అమ్మ చూడాలి పాట ఉంటుంది కదండి, చిన్నప్పుడు సుశీలమ్మ గారు పాడిన పాట అనుకుంటానండి ఇది. అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముత్తు ఇవ్వాలి, అమ్మ వడిలో నిత్తుర పోవాలి, అమ్మా 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 అని మా పిల్లలకి చాలా ఇష్టం ఆ పాట పాడమంటే. ఓకే, సో మీరు ఎట్లా ఈవెంట్స్ లో కూడా పాటలు పాడుతూ ఉంటారా? ఎక్కడెక్కడ పాడారు ఇంతవరకు? శ్రీ కళావేదికలో ఒక సాంగ్ పాడుతున్నానండి. సాంగ్ పచ్చబొట్టేసిన బాహుబలి సినిమా వచ్చింది కదండి,
అందులో ఒక సాంగ్ పాడుతుంటే ఒక మేడం సావిత్రి పట్నాల గారండి, అయ్యో బాబు ఎంత బాగా పాడుతున్నావో, ఒకసారి ఆ సాంగ్ మళ్ళీ పాడవా, నా కోసం మళ్ళీ పాడవా అని ఒక వేదిక అండి, శ్రీ కళా వేదికలో పాడుతున్నాను అనమాట. అందులో ఒక 500 మంది అలా ఉంటారండి. అందులో సాంగ్ పాడుతుంటే నేనే ఓన్గా మైక్ తీసుకుని ఏం లేకపోయినా అందరు కూర్చొని మామూలు మాట్లాడుకున్నా వెళ్ళి మైక్ తీసుకుని వెళ్ళి పాడేస్తూ ఉంటానండి. పాడినప్పుడు ఈ సాంగ్ పాడమన్నారండి. పచ్చ పొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటి ప్రాయాలని తెంచుకుంటా ధోరా, 1000 జన్మాల రాటమై వేచి ఉన్నాను నీ ముందరా, చెయ్యి నీ చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర, పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, మాయగాని సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా, కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా, హత్తుకుపోనను ఊపిరి ఆగేలా, బాహుబంధాల పొత్తిళ్లలో పిచ్చుకున్నావేమో మల్లిక, కోడి కౌగిళ్ళ పొత్తిళ్లలో కూరి విప్పింది నా కోరిక. థ్యాంక్ యూ. మీరు ఏ పాట పాడినా 80లో 90లో పాడేవాళ్ళు కదా సింగర్స్, అలాంటి ఫీలే వస్తుంది. అంటే మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కదా, అంటే సుశీలమ్మ గారి లాగా, జానకమ్మ గారి లాగా అలాంటి పాటలే ఎక్కువగా విని అదే ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నిజంగా అమ్మ, నేను ఎక్కడ పాడినా సాంగ్స్ మేడం, ఎక్కడ పాడినా కానీ అందరూ సేమ్ పూర్వకాలం సుశీలిలో ఒక సుశీలమ్మ, ఒక చిత్ర గారు, ఒక శైలజమ్మ, ఇలాగా వాణి జయరామ్ గారు అందరు కనిపిస్తున్నారు. అంత చిన్నప్పుడు పాటలు మెలోడీ సాంగ్స్ అలా కనిపిస్తున్నాయి అమ్మ అని అంటా ఉంటారండి. మా క్రిస్టియన్ సాంగ్స్ కూడా పాడినా గానీ సేమ్ సుశీలమ్మ గారి లాగే పాడుతూ ఉంటారండి. ఏ పాటలు చిన్నప్పుడు ఎక్కువగా పాడుతారు? క్రిస్టియన్ సాంగ్స్ ఇన్నేళ్ళలో పాడతానండి. అది సుశీలమ్మ గారు పాడారండి ఆ సాంగ్. చిన్న పల్లవి, ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. సేమ్ సుశీలమ్మ బాగా పాడావు అని అంటారండి. ఓల్డ్ సింగరు ఆవిడ ఆ పాటలే పాడుతుంది, ఓల్డ్ పాటలే పాడుతుంది, సుశీల గారి లాగా అంటారండి అందరూ నన్ను. అయితే మీది అమలాపురం కదా, నార్మల్ గానే అంటే ఇట్లా వచ్చి బయటకు వచ్చి పాడడము, వేరే ఊరికి వెళ్ళి ఇలా పాటలు పాడడము, ప్రోగ్రామ్స్ చేయడము, ఊర్లో నిజంగానే అంటే బాగానే రిసీవ్ చేసుకుంటారా వాళ్ళు? అయ్యో చాలా మంచి పేరు వస్తుంది నీకు అనేవాళ్ళు ఉంటారు, ఒక పక్కన ఈమెకెందుకు ఇవన్నీ అనేటట్టుగా కూడా ఉంటారు కదా కొంతమంది. ఎల్లగానే సాంగ్ సుశీల పాటలు పాడుతుంది అని పేరు పెట్టి పిలుస్తారండి. నేను వెళ్ళగానే సాంగ్స్ పాడతాను, వెళ్తాను, ఇంకా మైక్ తీసుకోను, ఎలా పాడుతుందో అంటారండి. ఆవిడ మైక్ తీసుకుని సాంగ్ పాడగానే అందరూ గప్సిప్ అయిపోయి అయ్యో చాలా బాగా పాడింది, ఈమెలో ఒక చిత్ర గారు సుశీల గారు చాలా బాగా పాడుతుంది అని అందరూ, ఆ సంతోషం ఎక్కువైపోయింది నన్ను నిజంగా. నాకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగానే. ఆ సంతోషం వల్లే నేను ఇంకో పాట రాయాలి, పాట పాడాలి, కొత్త కొత్త పాటలు నేనే రాసి నేనే పాడాలి అని ఒక సంతోషం, ఆ ఫీలింగ్ నాలోకి వచ్చిందండి. అందుకని ఇప్పుడు కోనసీమ కోయిలమ్మ కూసింది కోనసీమలని మా కోనసీమ జిల్లా గురించి రాశాను నేను. నిజంగానే పాడడం అంటే ఎక్కడో మీరు చిన్నప్పటి నుండి విని 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 అది అలవాటు అయిపోయింది, పాడి పాడి నేర్చుకున్నారు అనుకోవచ్చు. మరి పాటలు రాయడం ఎలా వచ్చింది మీకు, ఎలా అలవాటైంది? అది కూడా దేవుని జ్ఞానమేంటి. నాకైతే సొంతంగా నేను రాయలేనండి. నేను రాయాలి, నా పాటలు నేనే పాడుకోవాలి అని పాడుకున్నానండి.
మా ఊర్లో కూడా నాకు ఎమ్మెల్యే గారు తెలిసిన ఎమ్మెల్యే గారని నాకు చాలా ఇష్టం, తాట్ల బుచ్చిబాబు గారని. ఆయన మీద కూడా టీడీపీ సాంగ్ పాడానండి, నేనే సొంతంగా రాసి నేనే పాడానండి. ఓకే ఓకే. అలా పాడుతూ పాడుతూ అంటే అంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు, ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ అటెండ్ అయ్యి వచ్చారు, వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ పాడారు. ఊళ్ళో కొంతమంది నెగటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏమన్నా వాళ్ళు కూడా ఉన్నారండి. ఈవిడికి పాటలు అంటే పిచ్చి, పాటలు పాడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా నన్ను అయితే ఆ మాట బాధ ఎక్కువైందండి నాకు చాలా పాటలు అంటే పిచ్చి అంటారండి. పిచ్చి అంటే ఎందుకు, చిన్నప్పుడు నాకు దేవుడు ఆ స్వరం ఇచ్చాడు కదా, ఆ స్వరాన్ని బట్టి నేను నా ఫీలింగ్ని బట్టి నేను పాడుకుంటాను, నేను ఉంటాను. కానీ చాలామంది దగ్గర విన్నానండి ఇప్పుడు పాటలు అంటే పిచ్చి, పాటలు తప్ప ఇంకేమీ ఉండదు అని. ఆ ఫీలింగ్ కూడా చాలా బాధ పెట్టింది. అయినా సరే అన్నీ పక్కన పెట్టి నాకు దేవుడి స్వరం ఇచ్చాడు కదా, ఈ స్వరం బట్టి నేను ముందుకెళ్తాననేసి అన్నీ పక్కన పెట్టి నేను పాటలు పాడుకుంటూ చేసుకుంటున్నాను జర్నీ. ఇంతవరకు నేను వచ్చానంటే కేవలం గాడ్ బ్లెస్సింగ్ ఉందండి. ఇందులో ముఖ్యంగా మా సావిత్రి పట్నాల గారికి, నిజంగా చైర్మన్ కత్తిమండ ప్రతాప్ గారికి, జల్లి సుజాత మేడం, ఇంకా చాలామంది నాకు హెల్ప్ చేసి నన్ను పలానా చోటుకి వెళ్ళి పెద్ద పెద్ద స్టేజీల మీద పాటలు పాడించి నన్ను ఇంత పెద్దదాన్ని చేసిన వాళ్ళు వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా మీరు ఎందుకు బాధపడుతున్నారు అసలు? అలాంటి వాళ్ళు ఎక్కడ ఎంత గొప్పగైనా కూడా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉండనే ఉంటారు కదా, కానీ మిమ్మల్ని చాలా మంది ప్రోత్సహించారు, అసలు దానికోసం నిజంగా చాలా సంతోషం. ప్రోత్సాహం ఉంది, కొంచెం బ్యాడ్గా నన్ను కామెంట్ ఇలా పెట్టడం కూడా బాధేస్తుంది మేడం. నాకు పాటలు అంటే పిచ్చి అంటే నాకు ఇంకా అదే తప్ప ఇంకేమీ లేదా అని వాళ్ళు చాలామంది అనేవారు. కానీ ఆ పాట పాడుకున్నంత మాధుర్యం మాకు తప్ప ఇంకెవరికి తెలియదండి, పాటలు పాడుకునే వాళ్ళకి తెలుస్తుందండి. నిజంగా అంత పాట పాడుతుంటే అంత సంతోషాన్ని ఇస్తుందండి పాట. ఇప్పుడు బాధ వచ్చినా కష్టం వచ్చినా నాకు నిజంగా ఎవరన్నా ఏమని అన్నారనుకోండి, ఏమన్నా బాధ పుట్టిందనుకోండి, నేనైతే ఇంట్లోకి ఏదో పని చేసుకుంటా, పాట పాడేసుకుంటా, బాధను తీరిపోద్ది, ఏదో పాట పాడేసుకుంటాను అంతే. చిత్రమ్మ గారి పాటలు కూడా నాకు చాలా ఇష్టం అండి, చిత్రమ్మ పాటలు. ఓకే. బాధలో ఉన్నప్పుడు ఏ పాట పాడతారు ఎక్కువగా? బాధలో ఉన్నప్పుడండి, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్నదేదో నీకు కాక మరి ఎవరికి తెలుసు అని మా ఆయన దగ్గర పాడుతూ ఉంటాను. అవునా? ఆయనకే చెప్పుకుంటూ ఉంటారా మీ బాధ అంతా అలా పాడుతూ? ఎల్లు పాడవలే ఎల్లు అంటూ ఉంటారు మా ఆయన. ఓకే. అయితే మీ ఆయన ఏం చేస్తుంటారండి? మా ఆయనగా టీచర్ అండి, పిల్లలకు చదువు చెప్పుకుంటూ ఉదయం 9 గంటలకు వెళ్ళిపోయి 4 గంటలకు వచ్చేస్తారండి. ఇంకా ఆయన వచ్చాక మీ పాట విని రిలాక్స్ అవుతూ ఉంటారా, లేదంటే ఏమంటుంటారు ఆయన ఎక్కువగా? మొదలు పెట్టావా పాట అంటారండి. ఓకే. పాట పాడుకుంటా ఉంటానండి, పాటతోనే ఇంకా అన్ని పనులు ముగింతాను, పాటతోనే ప్రారంభిస్తాను మొత్తం అన్నీ. అవునా? ఇంక ఎక్కడ చూసినా ఇంకా పాట పాడుతూనే ఉంటాను, బండి మీద వెళ్ళినా పాట పాడతాను, బండి మీద ఎక్కడికైనా ప్రయాణం చేసినా నేను ఇంకా బండి మీద పాట పాడుకుంటూ మళ్ళీ బండి మీద పాట పాడుకుంటూనే వస్తానండి. వెళ్తే ఏదైనా పాట అప్పటికప్పుడు కూర్చేసుకుంటానండి. పాట ఏదైనా పాట పాడాలి, నేనే సొంతంగా రాయాలి అనుకుని అలా చాలా ఒక 40 పాటలు రాసుకున్నానండి సొంతంగా. మీ చుట్టాలు ఉంటారు కదా, చుట్టాలు ఏమంటారు? చాలా ఇష్టం అండి చుట్టాలు అందరూ. మా సుశీలమ్మ వచ్చేసింది, మా సుశీల వచ్చేసింది, జూనియర్ సుశీలమ్మ అంటారండి. ఆ తల్లిని అమ్మ ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఆవిడ పేరు పెట్టుకున్నందుకు నాకైతే చాలా మంది సుశీలమ్మ అనేసి మంచి పేరు పెట్టుకున్నందుకు నన్ను చాలా చాలా మంది అభినందిస్తారు. నన్ను అయితే పేరు తగ్గట్టే పాడుతున్న పాటలు అంటా ఉంటారండి. నన్ను చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఇంక ఇలా ఉంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏది ఎలాంటి ఈవెంట్ జరిగినా ఫ్యామిలీలో ఇంకా పాటలు పాడించేస్తూ ఉంటారు. పాడించేస్తారు, ఎక్కడున్నా పాడించేస్తారు, కూర్చున్నా పాడించేస్తారు, బయటకు వచ్చినా పాడించేస్తారు, ఎక్కడైనా ఇంకా పాటలు పాడమంటాను. ఇంకా నన్ను చూసారంటే సుశీలం పాట పాడిందంటే మమ్మల్ని అందరూ అలరింప చేస్తుంది, ఆవిడ ఉండాలా అంటారండి. ఓకే. అయితే మీరు ప్రైవేట్ గా మీకు ఇష్టంగా రాసుకున్నారు పాట, రాసుకుని పాడారు కోయిలమ్మ పాట. అలా ఇంకేమైనా ప్రైవేట్ సాంగ్స్ అలా ఏమైనా చేశారా? ఏమన్నా ప్రైవేట్ సాంగ్స్ అంటే ఇంకా జీసస్ సాంగ్స్ చేశానండి. ఇంకా ఆల్బమ్ కూడా చేశాను, ఒక 8 సాంగ్స్ ఆల్బమ్ చేశానండి. మొన్నే రిలీజింగ్ చేశానండి మన సాంగ్, మా జీసస్ సాంగ్ అండి. ఇక్కడంటే కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉంటాయి కదా, ఎక్కడ వెళ్ళాలనుకున్న స్టూడియోలు రెడీగా ఉంటాయి, వెళ్తారు, పాడతారు, అందరూ ఇష్టంగా చేసుకుంటూ ఉన్నారు ఒక సైడ్కి. వాళ్ళ ఎవరైతే ప్యాషన్ ఉంటుందో
అలా అక్కడ ఊర్లో ఎలా చేశారు మీకు? ఎవరు సపోర్ట్ చేశారు పాట పాడడానికి కానీ రికార్డింగ్కి కానీ వాటికి? చెప్పనా మేడం, నాకైతే పాటకి ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి. నా సొంతంగా నేనే మా హస్బెండ్ ఎలాగోలాగా అడుక్కుని డబ్బులు అవునా నేనే సొంతంగా వీడియో చేసుకోవడం, రికార్డింగ్ చేసుకోవడం. ఇక్కడే అండి మొన్న రీసెంట్గా హైదరాబాద్ వచ్చి రాగా స్టూడియోలో సాంగ్ పాడానండి. ఎవరు నాకైతే సపోర్ట్ ఎవరు చేయరండి ఏ విషయంలోనే. నేను సొంతంగా నేనే రాసుకోవడం, సొంతంగా నేనే ట్యూన్ చేసుకోవడం, అమౌంట్ కూడా విషయంలో కూడా నేనే సొంతంగా పెట్టుకొని రాసుకోవడం. నాకు ఇష్టం అండి పాట అంటే. నా పాట అందరికీ వినిపించాలి, నేను పాడే ప్రతి పదం కూడా నాకు. ఎందుకంటే కోనసీమ మీద ఎందుకు రాస్తానంటే కోనసీమ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందులో అందాలన్నీ చూపించానండి, మీరు చూసారు కదా వీడియోలో. నా అందుకోసం రాయవలసి వచ్చిందండి. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి సాంగ్స్ రాస్తాను. చాలామంది కూడా మంచిగా హిందీ ఆల్బంలో సాంగ్ పాడమ్మా, ఈ సాంగ్ పాడమ్మా అని చాలామంది నన్ను పిలుస్తున్నారండి. త్వరలో దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పాడతాను పాటలు. ఓకే, మీకు అంటే ఇప్పుడు పాట మీద ఇష్టంతో స్టార్ట్ చేశానన్నారు. ఆ ఇష్టంతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ మీకు ఏం అవ్వాలని ఉంది? ఎలాంటి ఏదో ఒకటి మనం అనుకుంటాం కదా, ఇలా ఉండాలి, నేను ఇలా అవ్వాలి నా లైఫ్ అని చెప్పి అనుకుంటారు కదా, అలా మీకు ఏదైనా ఉందా ఆలోచన? నాకు ఏ ఆలోచన లేదమ్మా. నాకు ఆలోచన ఉన్నదల్లా బెస్ట్ సింగర్ అవ్వాలని అంతే. ఎవరైతే నన్ను పాటలంటే పిచ్చి అని ఎంతమంది అయితే నన్ను అంటున్నారో వాళ్ళందరికీ ఆ పాటలు అన్నందుకైనా నన్ను చాలా భగవంతుడు నిజంగా నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ పాటల్లో ఇంత ముందుకు తీసుకొచ్చాడని ముందుగా నేను దేవునికి థ్యాంక్స్ చెప్తానండి. అలా అన్నందుకైనా దేవుడు ఏదో రోజు నాకు మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, మీరు సుశీలమ్మ గారి పాటలు, జానకమ్మ గారి పాటలు అన్నీ వింటూ పెరిగానన్నారు కదా, అలాగే రాములమ్మ పాట, ఆ సినిమాలోని పాటలు వింటూ పెరిగారు. ఇప్పుడు మీకున్న సింగర్స్లో మీరు ఫాలో అవుతూ ఉంటారా? ఎవరంటే బాగా ఇష్టం, ఎవరి పాటలు ఎక్కువగా వింటారు? నేనైతే సుశీలమ్మ గారి సాంగ్స్ పాడతాను, చిత్ర గారి పాటలు పాడతాను, సునీత గారి పాటలు పాడతాను, అన్ని పాటలు పాడతానమ్మా. అన్నీ నేర్చుకుంటాను. ఇది మొన్న అది చిత్రగాడి పాటలు నేనున్న సాంగ్లోనమ్మా, వేణు మాధవ సాంగ్. ఓకే, ఆ పాటతో ఎండ్ చేద్దామా అయితే? పాడండి. వేణు మాధవ వేణు మాధవ ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ శ్వాసలో చేరితే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగానే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన కోయిలమ్మ పాటతో ఇప్పుడు ఎండింగ్ వరకు కూడా అదే వాయిస్, అంత ఎనర్జీ మెయింటైన్ చేశారు కదా. నిజంగానే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ పాట మిమ్మల్ని ఎంత హైట్స్కి రీచ్ చేస్తుందో చూడాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలామంది సింగర్స్ నిజంగానే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా అందరూ అన్నిసార్లు వాళ్ళే హైట్స్లో ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఐ హోప్ మీకు ఆ టైం త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు మంచి అవకాశాలు రావాలి, అలాగే మంచి గుర్తింపు కూడా రావాలి. థ్యాంక్స్ అమ్మా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.